సాక్ష్యం చెప్పాలంటే సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ మా తల్లిదండ్రులు ఇరువురు. సో మా కుటుంబం అంతా సిఎస్ఐలో మరి చిన్నతనంలో మరి ఏమి జ్ఞానము లేని టైంలో మరి ఇన్ఫాంట్ బ్యాప్టిజం అనేది తీసుకోవడం జరిగింది. తర్వాత సిఎస్ఐ ఎలా ఉంటుందంటే కన్ఫర్మేషన్ తీసుకుంటే చాలు రక్షకునిగా అంటే మనస్ఫూర్తిగా అంగీకరించకపోయినా వాళ్ళు చెప్పే రూల్స్ ప్రకారం వెళ్ళిపోయి కన్ఫర్మేషన్ ద్వారా మనం రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకోవడం జరిగింది. సో అట్లాగా ఫాలో అవుతున్న నన్ను దేవుడు ఒక యవనస్తుల మీటింగ్లో ప్రకాష్ ఎస్యూడియన్ అని ఒక మంచి దైవజనుడు ఉండేవాళ్ళు. ఇప్పుడు దేవుని వద్ద ఉన్నారు. మరి ఆయన చెప్పిన వాక్యం ద్వారా నా యవన జీవితంలో దేవుడు కార్యం చేయడం జరిగింది. సో అప్పుడు అమ్మ కూడా నా పక్కనే ఉన్నారు. ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు మంచిగా అన్నీ ఒప్పుకుని దేవుని నమ్ముకోవడం జరిగింది. కానీ ఐ డెంట్ హ్యాడ్ ఎనీ టైం అంటే గాడ్స్ టైం లేదనమాట. అంటే ముంచు బాప్తిజం అనేది తీసుకోవడానికి నాకు టైం అది సెట్ అవ్వాల. సో ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్. అప్పటి నుండి ప్రయాణం జరుగుతూ ఉంది. మా మ్యారేజ్ సెట్ అవ్వడం. మ్యారేజ్లో ప్రత్యేకంగా మీకు చెప్పాలి అని అంటే పాస్టర్ గారు వచ్చి నన్ను చూసినప్పుడు హీ టాక్ విత్ మీ ఫర్ 1 hour పర్సనల్గా. మెయిన్ థింగ్ ఏంటంటే రక్షణ పొందావు కాబట్టే నేను దేవుణ్ణి అడిగి పొందితేనే ఐ విల్ గో ఫార్వర్డ్ అని అక్కడ మాట కూడా ఇవ్వలేదు. 1 hour నాతో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాతే వి వేర్ ఇంటూ మ్యారేజ్. సో అట్లా జరిగిన విధానంలో వెళ్తుండగా మరి చక్కగా దేవుడు అన్ని విషయాల్లో మరి 13 సంవత్సరాలు ఆయన పరిచర్యలో దేవుడు నడిపించాడు అద్భుత రీతిగా. సో లోగోస్ సంఘం స్టార్ట్ చేసిన తర్వాత ఐ షుడ్ ప్రైజ్ గాడ్ రియలీ. ఏంటంటే చాలా దేవుడు ఒక బ్లెస్సింగ్గా మన పాస్టర్ గారిని మనకి ఇచ్చాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నేనైతే ఇప్పుడు ఐఎమ్ నాట్ స్టాండింగ్ హియర్ లైక్ అ వైఫ్, ఐఎమ్ నాట్ స్టాండింగ్ హియర్ లైక్ ఏమంటారు తన భారీగా నేను చెప్పట్లేదు. కానీ ఒక విశ్వాసిగా, ఒక లోగోస్ విశ్వాసిగా నిలబడి చెప్తున్నాను ఏంటంటే దేవుడు తన ద్వారా చెప్పే వాక్యాలు సూటిగా గుండెల్లోకి గుచ్చుకుపోతున్నాయి. మీరు నన్ను గమనిస్తుంటారు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హియర్. నేను ఎప్పుడు పిల్లలను చూసుకుంటూ ఉంటాను, ఎప్పుడు సండే స్కూల్కి వెళ్తూ ఉంటాను. కానీ ఆ ఉన్న కొద్ది సమయంలోనే ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ దేవుడు గద్దించడం అనమాట. ఐ హ్యాడ్ సో మెనీ క్వశ్చన్స్. నీకు ఇప్పుడు ఛాన్స్ ఉంది కదా, ఇప్పుడు కదా నువ్వు ఇంకా వై ఆర్ యూ ఇంకా లేట్ చేస్తున్నావు ఎందుకు? ఆల్రెడీ నేను నీకు రక్షకుడిగా ఉన్నాను, కానీ బహిరంగంగా నువ్వు చెప్పాల్సిన టైం ఇది అని చెప్పి చాలా 2 సంవత్సరాలు ఐ టుక్ 2 years ఒక పెనుయేలు అనుభవాలు చాలా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. మొన్న నైట్ కూడా నాకు నిద్ర పట్టలేదు. దేవునితో అడుగుతూ ఉన్నాను, దేవా హౌ కెన్ ఐ ఫేస్? ఇప్పుడు దాకా నేను ఇట్లా ఉన్నాను కదా అని ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో, ఎవరైనా పరిచర్యకి ఏమన్నా నేను నెగిటివిటీ తెస్తానా అని ఇన్ని క్వశ్చన్లు వేసానంటే దేవుణ్ణి. అలాగే బ్రదర్ని కూడా కూర్చోబెట్టి ఫుల్గా ఇక్కడ బైబిల్ క్లాసెస్, బ్యాప్టిజం క్లాసెస్ 2 అయినాయి. కానీ మా ఇద్దరికి ఇంట్లో చాలా క్వశ్చన్స్ అన్నమాట. ఒక చాలా ఇంటర్వ్యూ లాగా, నేను ఇలా చేస్తే ఇట్లా అవుతుందా, ఇట్లా చేస్తే అలా. అండ్ దేవునికి మహిమ కలగాలంటే మరి మా స్పిరిచువల్ మెంటర్ మనందరికీ తెలుసు, సిమియన్ సుందర్ గారితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. మై వైఫ్ ఇప్పుడు తనకి ఇలాగా అనిపిస్తుంది, ఆల్రెడీ షీ హ్యాస్ ద సాల్వేషన్ ఎక్స్పీరియన్స్, మరి ఇట్లా చేయాలి అని అనుకుంటున్నాం అనేసరికి సార్ గంట సేపు మాట్లాడారు మాతో ఫోన్లో. ఒక ప్రొఫెసర్ గారు గంట సేపు మాట్లాడి చాలా బలపరిచారు అన్నమాట. యూ ఆర్ టేకింగ్ ద రైట్ డెసిషన్, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, గో అహెడ్, గాడ్ బీ విత్ యూ అని చెప్పేసి చాలా ఎంకరేజ్ చేశారు. ఇంకా దాంతో ఇంకా చాలా ఇంకా అష్యూరెన్స్ అంతా దేవుని ప్రజల ద్వారా, దేవుడు సిద్ధపరిచిన సేవకుల ద్వారా మనకి ఇచ్చేసాడని చెప్పేసి ధైర్యంతో ముందుకు కొనసాగడం జరిగింది. మరి ఐ రియలీ ప్రైజ్ గాడ్ ఫర్ పాస్టర్స్ వర్డ్. దేవుడు ఆ బిడ్డని అట్లా వాడుకుంటున్నారు. సార్ గట్టిగా బిగ్గర ప్లేస్కి మాత్రమే మనం చప్పట్లు చెల్లిద్దాం. ఎందుకంటే ఈ సంఘం ఇట్లా
నిలబడింది అని అంటే కేవలం వాక్యమే, ఇంకేమి లేదండి. ఒక సండే స్కూల్ లేదు, ఏదో మా ప్రయత్నం మేము చేస్తాం, కానీ అల్టిమేట్గా ద వర్డ్ లోగోస్ అనేది సార్థకం అవుతుంది అని అంటే దేవుడు ఆ బిడ్డని పాస్టర్ గారిని వాడుకుంటున్నారు. సో అట్ దిస్ టైం అది చర్చ్ ముందు నా సాక్ష్యాన్ని ఇట్లా పంచుకోవడం జరుగుతుంది. మరి ఐ ఎంకరేజ్, దే ఆర్ సో మెనీ పీపుల్ మనలో తెలిసి తెలియక కొన్ని పరిస్థితుల్లో, మరి కొంతమంది తొందరపాటుతో తీసుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది హేస్టీగా తీసుకున్న వాళ్ళు ఉంటారు. ద రియల్ కన్విక్షన్ లేకుండా మీరు కన్నా బాప్తిసం తీసుకోకపోతే ఎనీ టైం దేవుడు ఎప్పుడు సంధించినా ఫీల్ ఫ్రీ టు కమ్ టు అస్, ఫీల్ ఫ్రీ టు కమ్ టు ద పాస్టర్. మళ్ళీ ఈస్టర్ దాకా వెయిట్ చేయాలిగా అని ఎప్పుడు కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఏ టైం రాత్రి 12ంటికి దేవుడు నన్ను దర్శిస్తున్నాడు పాస్టర్ గారు, నేను బాప్తిసం తీసుకుంటాను అని అంటారా? యూఆర్ రెడీ టు గివ్ యూ బాప్టిజం అంటిల్ అండ్ అన్లెస్ ద రైట్ సాల్వేషన్ ఇస్ దేర్. అంటే నాకు కొద్దిగా ఇంగ్లీష్ వస్తే ఏమనుకోండి, సరి అయిన రక్షణ అనుభవం ఉంది లేనిది అనేది పాస్టర్ గారు చూసుకుంటారు. సో ఎప్పుడైనా దేవుడు వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరిస్తే ఫీల్ ఫ్రీ టు కమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలామంది మరి మీ ఆఫీసెస్ అన్నీ మీరు పక్కన పెట్టి మరి మా బాప్తిస కార్యక్రమంలో మరి మాతో కలిసి దేవుని స్తుతించినందుకు అందరికీ దేవుని పేట వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.